హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఈ విశ్వంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5:30కి జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. దారి మధ్యలో మనిసిగండి, సోమశిల రెండు చూసుకొని వెళ్తాము. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇదే మేము వెళ్ళే బస్సు. బాగుంది కదా, సౌమ్య బస్సు. మేము మొత్తం టోటల్ 18 మెంబర్స్ వెళ్తున్నాము. బస్సు స్టార్ట్ అయింది. చూడండి ప్రకృతి ఎంత బాగుంది, అసలు చల్లగా వర్షం పడుతుంది. క్లైమేట్ మొత్తం కూల్గా ఉంది, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. చూడండి అన్ని చెట్లు ఎంత బాగుంది. మైసిగండి అమ్మవారి దేవాలయం వచ్చేసింది. బస్సులోంచి అందరం దిగుతున్నాము, ఒక్కొక్కరము. మొత్తం 18 మెంబర్స్ దిగుతున్నారు, ఒక్కొక్కరు దిగుతున్నారు. చూడండి మెల్లిగా. ఎంత బాగా దిగుతున్నారు చూడండి మా వాళ్ళందరూ. పొడువులు అన్నది ఆంటీ, ఇప్పుడు నేను అడ్డం తీసి అందరము దిగేసరికి కనీసం 2 నిమిషాలైనా పట్టింది, ఇంకెక్కువే పట్టింది. వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు. కొంతమందిమే 18 మెంబర్స్ వెళ్తున్నాము. మా కాలనీ చాలా పెద్దగా ఉంటుంది, చాలా మంది ఉంటారు. కానీ మేము వెళ్ళేది కొంతమందిమే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. వచ్చారు. మిగతా వాళ్ళు ఎగ్జామ్ అనుకున్న వాళ్ళు కొంతమందికి పనుల మూలంగా కొంతమంది రాలేకపోయారు. చూడండి ఒకరు హాయ్ చెప్తూ దిగుతున్నారు. అవునా ఆంటీ? చిన్న పాపని తీసుకొని వచ్చింది. పాపతో మంచి ఎంజాయ్మెంట్ చేస్తా ఒకసారి. అందరిలో ఒక సార్ వచ్చారు, అందరు లేడీస్ వెళ్తున్నారు. ఒక సార్ వచ్చారు మాకు తోడుగా. హాయ్ చెప్తున్నారు. ఇంకా రండి గుడిలోకి వెళ్దాం. స్పెషల్ అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి మైసిగండి అమ్మవారి గుడి. లోపలికి వెళ్తున్నాము. స్తంభాల మీద మొత్తం సింహాలే, చాలా బాగుంది లోపల. చూడండి ఎంత బాగుంది. మొత్తం టోటల్ సింహాలు ఉన్నాయి, స్తంభాలకు అన్ని సింహాలే ఉన్నాయి. ఎల్లమ్మ మాత, మైసిగండి అమ్మవారు ఎల్లమ్మ మాత. ఇక్కడ ప్రతి ఎవ్రీ సండే చాలా బాగా జరుగుతుంది, జాతరలానే ఉంటది. అన్ని బలి ఇవ్వడం, జంతువులను బలి ఇవ్వడము, వండుకోవడము, తినడము. అమ్మవారి గాజులు ఇవి, గాజులు ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కడతారు. గాజులు ఇది పుట్ట అండి, అమ్మవారి పుట్ట, ఎల్లమ్మ తల్లి పుట్ట. ఇక్కడ మళ్ళీ గాజులు, ముడుపులు, కిందంతా ముడుపులు. ఇవన్నీ ముడుపులు. కోరికలు కోరుకుంటారు కదా, కోరికల కోసం ముడుపులు కట్టుకుంటారు. కోరికలు తీరకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇవన్నీ ముడుపులు. ఇవన్నీ ముడుపులు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. ఎల్లమ్మ తల్లి వెనక పుట్టు ఉంది, ఎల్లమ్మ తల్లి వెనక పుట్టు ఉంటుంది. ఇవన్నీ ముడుపులు. తొట్టెలు కట్టుకున్నారు. పిల్లలు కాని వాళ్ళు ఉంటే తొట్టెలు కట్టి వెళ్తారు. అమ్మవారి త్రిశూలము, ఇది పాము పుట్ట. రేణుక ఎల్లమ్మ మాత అంటేనే పుట్ట కదండి. ఇవన్నీ ముడుపులే. ఇన్ని ముడుపులు కట్టారు చూడండి. చక్కగా ఉన్నారు అమ్మవారు, రేణుక ఎల్లమ్మ తల్లి. మముగన్న మా అమ్మ మా రేణుక ఎల్లమ్మ, అమ్మిలు మాతల్లో మా మావురాళ్ళెల్లమ్మ. పంతుళ్ళు మంత్రాలు చదువుతూ పూజ చేశారు మంచిగా.
మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అమ్మవారు దర్శించుకున్నాక మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారి దగ్గర చూడండి 2 సర్పాలు ఎంత బాగున్నాయి చూడండి. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారు మైసిగండి ఎల్లమ్మ తల్లి. మేము మంగళవారం వెళ్ళాము గుడికి. మంగళవారం దర్శనం అంటే చాలా మంచిది కదండి. మంగళవారం అంటే గౌరీదేవికి ఇష్టమైన వారము. వీళ్ళంతా గౌరీదేవి ప్రతిరూపాలే కదా, కాబట్టి ఎంతో మంచి అనిపించింది. అక్కడ పంతులు గారు మాకు ఒక నిమ్మకాయ కొంచెం కుంకుమ ప్రసాదంగా ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. దర్శనం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అసలు రాబుద్ది అవ్వలేదు, కానీ తప్పదు కాబట్టి బయలుదేరుతున్నాం. మళ్ళీ సోమశిలకి వెళ్ళాలి కదా, మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుందని బయలుదేరుతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.